వెల్కమ్ టు అవర్ ఛానల్ సిల్వర్ స్క్రీన్ హబ్. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ వాల్తేరు వీరయ్య. నటులు చిరంజీవి, రవితేజ, శృతి హాసన్, కేథరిన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, బాబీ సింహ, నాజర్ సత్యరాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి, చగలక శంకర్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు ఈ సినిమాకి. సంక్రాంతి పండుగ స్నేహితుల, కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథేంటంటే, సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజర్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యని కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు చెప్పడం కంటే తన అభిమాన హీరోని ప్రేక్షకులు ఎలా చూడడానికి ఇష్టపడతారు, తన హీరో ఎలాంటి సన్నివేశాలు కనిపిస్తే అభిమానులకు పూనకాలు వస్తాయో అంచనాలు వేసి వాటి మధ్య కథల్ని అల్లుతుంటారు. వాల్తేరు వీరయ్య కూడా అవే కొలతలతో సాగుతుంది. ఊరమాస్ అవతారంలోనూ తన మాస్ కామెడీ, యాక్షన్ అంశాలతో చిరంజీవి సినిమా చేసి చాలా కాలం అయింది. అందించారు ఈ సినిమాకి. సంక్రాంతి పండుగ స్నేహితుల, కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథేంటంటే, సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజర్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యని కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి.
సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటిజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకిల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకిల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటిజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకిల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకిల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటిజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్
వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటిజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే, సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజర్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటిజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే, సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజర్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి?
మైకిల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేది మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే, సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకిల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకిల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేది మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే, సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకిల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకిల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేది మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి
వి వెయిటిజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు. అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజన్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకిల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకిల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటిజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు. అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజన్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకిల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకిల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటిజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు. అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజన్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకిల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి?
నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైఖేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజర్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైఖేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైఖేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజర్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైఖేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైఖేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ
ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో, ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథేంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో, మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్లిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో, సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో, ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథేంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో, మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్లిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో, సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో, ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథేంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో, మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి
సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యని కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథేంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజర్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యని కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథేంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజర్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యని కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి.
సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథేంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథేంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథేంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్
వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్లిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథేంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజర్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్లిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథేంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజర్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్లిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి?
మైకిల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే, సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజన్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకిల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకిల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే, సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజన్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకిల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకిల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి
వి వెయిటిజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు. అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకిల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకిల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటిజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు. అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకిల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకిల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటిజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు. అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకిల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి?
నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైఖేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజ్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజర్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైఖేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైఖేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజ్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజర్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైఖేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైఖేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే
ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో, ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథేంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో, మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్లిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గైస్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో, సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో, ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథేంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో, మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్లిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గైస్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో, సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో, ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథేంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో, మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి
సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజర్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజర్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి.
సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్
వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యని కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే, సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజర్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యని కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథ ఏంటంటే, సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజర్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకేల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యని కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి?
మైకిల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథేంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకిల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకిల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథేంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజర్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకిల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకిల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి
వి వెయిటిజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు. అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజన్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకిల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యని కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకిల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటిజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు. అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజన్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకిల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి? నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యని కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి? మైకిల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటిజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు. అండ్ కథ ఏంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని సీతాపతి తెలుసుకుంటాడు. అందుకోసం 25 లక్షలకి ఇద్దరి మధ్య ఒప్పందం కుదురుతుంది. అలా మలేషియా వెళ్ళిన వాల్తేరు వీరయ్య అక్కడ సల్మాన్ సీజర్తో పాటు అతని అన్న కాలా అలియాస్ ముఖేష్ సీజన్కి ఎరవేస్తాడు. ఇంతకీ మైకిల్కి వీరయ్యకి సంబంధం ఏమిటి?
నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ వీరయ్యను కూడా శిక్షించిన ఏసీపీ విక్రమ్ సాగర్ గతమేమిటి, మైఖేల్పై వీరయ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగతా కథ. సో గాయ్స్, అగ్రతరాల వాళ్ళని అభిమానించే దర్శకులతో సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళకున్న బలమైన ఫ్యాన్స్ బేస్ని మెప్పించేలా సినిమాలు తీయగలరనే ఓ నమ్మకం. దాన్ని ఆ కొలతలకి తగ్గట్టే యువ దర్శకులు సినిమాలు రూపొందిస్తూ కొత్త కథలు అందించారు ఈ సినిమాకి. సో సంక్రాంతి పండుగ స్నేహితుల కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే ఆ మజానే వేరు. అందులో చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుడి సినిమా అయితే ఆ క్రేజ్ మరింత ఎక్కువ ఉంటుంది. సో ఆచార్య ఆశించిన విజయం సాధించని నేపథ్యంలో మెగా అభిమానుల ఆశలన్నీ వాల్తేరు వీరయ్యపైనే ఉన్నాయి. యువ దర్శకుడు బాబీ ఈ మూవీని తీయడం, రవితేజ కీలక పాత్రను పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. మరి సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? వాల్తేరు వీరయ్యగా చిరంజీవి వెయిటేజన్ మాస్ లుక్లో ఏ మేరకు మెప్పించారు? అండ్ కథేంటంటే సముద్ర అనుపణాలు తెలిసినవాడు వాల్తేరు వీరయ్య. అవసరమైనప్పుడు నేవీ అధికారులకు కూడా సహాయం చేస్తుంటాడు. అండ్ ఎయిర్పోర్ట్లో ఐస్ ఫ్యాక్టరీ అతని పేరు మీదే నడుస్తుంటుంది. సో మలేషియాలో డ్రగ్ మాఫియాని నడుపుతున్న సల్మాన్ సీజ్ వల్ల పోలీస్ అధికారి సీతాపతి సస్పెండ్ అవుతాడు. ఎలాగైనా సల్మాన్ని మలేషియా నుంచి తీసుకురావాలని, అందుకు తగినవాడు వీరయ్యేనని